మసాలా పాప ఎపిసోడ్ 69. ఆ రాత్రి నేను నాగరాజు ఒకరి దేహాలతో దాహాలు తీర్చుకునే పనిలో పడ్డాం. ఆ క్షణం తన చేతులు నా కాళ్ళ మీద నుంచి మెల్లగా నా పెదాల వరకు వచ్చేసాయి. అప్పుడు నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను. ముందుకెళ్తూ నాగరాజు తన తలని నా ఎద మీద వాల్చాడు, గుండి తీశాడు, గుండె జార్చాడు. నాగరాజు ఇంకా చాలు అన్నాను. తను ఆగలేదు. నేను ఆహ్ అన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ మసాలా పాప. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ గంట కొట్టుకోవడం ఆపి నా ఛానల్ గంట కొట్టండి ప్లీజ్. సెక్సీ బాడీ ఇప్పుడెలా ఇది ట్రై చేద్దాం. ఇది పట్టొద్దా? అరే, ఇది సరిపోవట్లేదే. చా, ఇది దానికన్నా చిన్నగా ఉంది కదా. ఇది ట్రై చేద్దాం. ఇది కూడా పట్టట్లేదే, వేస్ట్. ఆహా, ఇది అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. Yes. అమ్మయ్య, దొరికేసింది. నిన్ను పోగొట్టుకుంటానా నా లక్కీ రింగ్. ఓ హాయ్, ఇంతవరకు నేనేం చేస్తున్నా అనుకున్నారు? డర్టీ మైండ్స్. ఓకే, బై ద వే, ఐఎమ్ కథి, సారీ, రథిక. ఇప్పటి వరకు చూసారుగా నేనేం చేస్తుంటాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మసాలా పాప. దానికోసం స్పైసీ స్టోరీస్ రికార్డ్ చేస్తుంటాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొట్టుకోండి అదే గంట. BJ's Viagra. Yes, I am బాపిట్ల జింగినాథం. ఈయన మా ఫ్యామిలీకి బీజం వేసిన తాత బాపిట్ల బొంగునాథం, ద స్టార్టర్. ఈయన మా ఫారెన్ ముత్తాత బాపిట్ల సింగినాథం. అండ్ ఈజ్ మై జమీందార్ తాత బాపిట్ల జోగినాథం. అండ్ మై ఫాదర్ బాపిట్ల పుంజినాథం. బీపీ తగ్గించడం కనిపెట్టిన వయాగ్ర కాస్త మా బాపట్ల ఫ్యామిలీ బీపీ పెంచి అంతకన్నా గొప్ప మందు కనిపెట్టాలన్న థాట్ తెప్పించింది. దీనికోసం వీళ్ళంతా తగిలేసి మిగిల్చిన ఆస్తితో నేను మా ఫ్యామిలీ అంబిషన్ని కొనసాగిస్తున్న జింగినాదాన్ని. ఈరోజు నా లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ 54321 ఫైల్ చేసుకొచ్చింది. దీన్ని ఎలాగైనా కనిపెట్టి నా ఫ్యామిలీ పెంచాలి. లెట్స్ డూ ఇట్.
తాత ముత్తాత తాత వాట్స్ హ్యాపెనింగ్ తాత Experiment 5 4 3 2 1 fail. వెల్కమ్ బ్యాక్ టు సోషల్ పోస్ట్ న్యూస్. హైదరాబాద్ హాస్టల్స్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే రచ్చ చేస్తున్నారనే చెప్పాలి. ఇంటికాడేమో చదువుకోవడానికి జాబ్ చేయడానికని చెప్పొచ్చి ఇక్కడ బీర్లు రోడ్లెమ్మట బలాదులు తిరుగుతున్నారు. ఇది ఇలా ఉంచితే ఈ మధ్య అమీర్పేటలో ఒక హాస్టల్ పక్కన భారీ మొత్తంలో కాండమ్స్, శృంగారానికి వాడే పరికరాలు అతి భారీ మొత్తంలో దొరికాయి. ఇంకా ఈ రోజు చూసుకుంటే కుకట్పల్లి కాంతమ్మ హాస్టల్లో హాస్టల్ వార్డెన్ నలుగురు అమ్మాయిలు. నేను హైదరాబాద్కి వెళ్ళడం దీనికి కూడా ఇష్టం లేదు. అన్నయ్య, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళకుండా ఉండడానికి ఏం చెప్తాడు? టెన్షన్గా ఉంది. హైదరాబాద్ హాస్టల్స్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే రచ్చ చేస్తున్నారనే చెప్పాలి. ఈ మధ్య అమీర్పేటలో ఒక హాస్టల్ పక్కన భారీ మొత్తంలో కాండమ్స్, శృంగారానికి వాడే పరికరాలు అతి భారీ మొత్తంలో దొరికాయి. ఇంకా ఈ రోజు చూసుకుంటే కుకట్పల్లి చూసావుగా సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉందో. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో ఉంటూ జాబ్ చేయడం అవసరమా? నాకైతే ఇష్టం లేదు. రాత్రి అంతా చెప్పినా మళ్ళీ పొద్దునే స్టార్ట్ చేశారా? సరే, ఎవరితో పడితే వాడితో మాట్లాడొద్దు. పబ్బులు పార్టీలు అంటూ రాత్రులు తిరగొద్దు. మోకాలు దాటి డ్రెస్ పైకి ఉండొద్దు. మనురమ్మాయిలా పద్ధతిగా నడుచుకో. ఏంటి, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నా సిచ్యువేషన్? ఇంకొద్దిసేపట్లో ఈ జైలు నుంచి నేను రిలీజ్ కాబోతున్నా. అమ్మాయిలు అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ లేని ఈ ప్రపంచం నుంచి అబ్బాయిలు ఆనందం ఉండే ఇంకో కొత్త ప్రపంచానికి. హలో, ఏరా ఇంకా లేవలేదా? రే ఈరోజు ఏంటో తెలుసా? టుడే ఇస్ మై బిగ్ డే. आज तेरा भाई बिरयानी खाने वाला है. అవునరా, నేను మొన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. విల్ యు ట్రై దిస్ పులిక? ఆఫ్కోర్స్ లేలేదు అనుకో, బట్ స్టిల్ యు ట్రై. వాచ్ ఇట్. వద్దులేరా బాబు, నాకు నేనేదో చూసుకుంటా. ఓకే, ఎంజాయ్ ది బిర్యానీ. ఎనీ హెల్ప్ కావాలి చెప్పరే. బాయ్ రా. చెప్పు. ఇదేం చేస్తుందో. సరే, ఫోన్ చేద్దాం. ఏంటి, స్విచ్ ఆఫా? ఓకే, మెసేజ్ చేద్దాం. గూగుల్లో చెప్పినట్టు ఇది తినేసాము.
తర్వాత కండోమ్స్, ఆ తర్వాత అన్నిటికంటే ఇదే చాలా ఇంపార్టెంట్. 50 mg అంటే మనం 2 వేసుకుందాం. ఈరోజు ఇంకా 100 mg 100 mg. ఇవాళ బిర్యానీ రో. టాబ్లెట్ బాగానే పనిచేస్తుంది రో. బిర్యానీ ప్యాకెట్ వచ్చేసింది. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఆగు విక్కీ, మీతో మాట్లాడాలి. బేబీ ఇలాంటి టైంలో ఏం మాట్లాడుకోకూడదు బేబీ, డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇంగ్లీష్ సినిమాలో అలాగే ఉంటుంది తెలుసా. ఇది ఇంగ్లీష్ మీద కాదు విక్కీ, ఇది వేరే. ముందు మనం మాట్లాడుకోవాలి. నేను వెళ్ళిన తర్వాత నువ్వు వేసుకో డోరు. ఏం మాట్లాడుతున్నావే? 6 months నుంచి చెప్పాలనుకుంటున్నా విక్కీ. ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే బ్రేకప్. ఏంటి బ్రేకప్పా? 6 months నుంచి చెప్పాలనుకుంటున్నావా? మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే 6 months కాలేదు కదే. ముందు నువ్వు టవే కట్టుకో విక్కీ. ఇన్ని రోజులు నాతో పాటు తిరిగింది, షాపింగ్లకు బిల్లులు కట్టించింది, నీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇవన్నీ ఏంటే? Day 1 నుంచి చెప్పాలని ట్రై చేస్తున్నా, కానీ టైం రాలేదు. బేబీ 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 ఇంకొక 1 hour టైం దొరకలేదు అనుకో బేబీ, ప్లీజ్ బేబీ. బేబీ ముందు బేబీ టవల్ కట్టుకో బేబీ బేబీ నేను రెడీగా ఉన్నా బేబీ. తమ్ముడు కూడా రెడీ అయ్యాడు. విక్కీ నువ్వు ముందు టవల్ కట్టుకో. వాడేవాడు నీ కొత్త బాయ్ ఫ్రెండా? కాదు బాస్. బాయ్. బేబీ 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 తమ్ముడు రావిరా. ఈ టాబ్లెట్ల వల్ల నేను ఊరుకున్న, తమ్ముడు ఊరుకునేలాగా లేడు. జానీ అన్నాను, సూపర్ అన్నా. ఆ ఫ్లాట్ నంబర్ 304. ఏహే తప్పుకో. అమ్మా ఏ పోరి ఎవరు నువ్వు? ఏహే పో. ఈ విక్కిగాడు నాకు తెలవకుండా రూమ్ కి పోర్లను తెచ్చుకుంటున్నా. ఇవాళ అయిపోయాడు నా చేట్లా ఈడి. ఇప్పుడే ఒక అమ్మాయి బయటికి వెళ్ళి మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేసిండా. ఈ అమ్మాయి విక్కి నువ్వు అయిపోయావురా. రేయ్ విక్కీ!